ఉన్నవాడా నాతో మాట్లాడుమా దేవనాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా మార్గము చూపుమా నాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా దేవనాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా నా కొరకే ప్రాణమిచ్చిన దేవా నా మంచి కాపరి నా కొరకే ప్రాణమిచ్చిన దేవా నీ గొర్రెలు నీ స్వరమును వింటాయిగా నీ గొర్రెలు నీ స్వరమును వింటాయిగా ఆ భాగ్యము నాకీయుమా నాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా దేవనాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా ఉన్నవాడా నాతో మాట్లాడుమా దేవనాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా కాపరి కొనుగాడు నీ దూరపోనే పోడు నా మంచి కాపరి నా కొరకు ప్రాణమిచ్చిన దేవా నీ గొర్రెలు నీ స్వరమును వింటాయిగా నీ గొర్రెలు నీ స్వరమును వింటాయిగా ఆ భాగ్యము మాకీయుమా నాలో ఉన్నవాడా నాతో మాట్లాడుమా దేవనాలో
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక మాట చెప్పే ముందు, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన శారీరకంగా జరగబోయేటటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళికకు ఆయన శరీరాన్ని సిద్ధపరచుకోవడానికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన శోధింపబడ్డానికి అరణ్యంలోనికి ఆత్మచేత తీసుకుని వెళ్ళబడ్డారు. ఈ విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుచేతనంటే శారీరకంగా సిద్ధపడ్డారు, ఆత్మీయంగా కూడా ఆయన సిద్ధపడడం కోసం శోధన అనేది జయించాల్సిన అవసరం ఏర్పడింది. అందుచేత దేవుని పరిశుద్ధ లేఖనం నుండి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ వాక్యమును వివరించుచుండగా నీ కృప, నీ సమాధానం తోడుగా ఉంచి వినుచున్న బిడ్డలందరికీ కూడా ఆత్మీయ మేలు, ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, ఈ సమయంలో మరి 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత యేసయ్యను శోధకుడు అరణ్యములోనికి తీసుకువెళ్ళాడు, ఆత్మచేత కొనుపోబడ్డాడు. ఎందుకు ఈ శోధన మనం అనుభవించాడు అన్న విషయాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈ శోధకుడు పెట్టిన మొదటి పరీక్ష ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దైవ కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అంటాడు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అని మొట్టమొదటిగా ఆయన చెప్తాడు. ఎంచేతంటే ఆయన ఆకలి మీద ఉన్నాడు గనక, ఆకలి అవుతుంది గనక వెంటనే అతను చెప్పిన వెంటనే ఆ ఆకలికి లోనైపోయి ఆకలిని జయించలేక ఒకవేళ ఆయన రొట్టెలు చేసుకుంటాడేమని ఆశపడ్డాడు శోధకుడు. కానీ యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన బ్రతుకును అన్నాడు. ఆయన మహాజ్ఞాని. అందుచేత నోటి వలన వచ్చేటటువంటి వాక్ వల్ల బ్రతుకుతారు కానీ ఆకలి తీర్చుకోమని నువ్వు చూపించే ఈ ప్రత్యామ్నాయం అక్కర్లేదు అన్నాడు. ప్రియులారా, రాతిని రొట్టెగా చేసుకోవడం ఆయన పెద్ద అసాధ్యమా? ఎందుచేతనంటే ఒక మాట మనం చూడాలి. ఆయన ఆజ్ఞ ఇస్తే యెషయా గ్రంథం 48:28 అంటాడు, రాతి కొండలో నుంచి వారికి నీరు ఊబక చేశాను, ఆయన కొండను చీల్చి నీటి ప్రవాహముగా బయలుదేర చేశాను. ఏమంటే రాతిని ఆయన ఒక ఆజ్ఞాపిస్తే అది నీళ్లు ఊపుకుతాయట. అంతేకాదు, ఆ రాతి కొండల్లో నుంచి ప్రవాహ జలమే వస్తుంది అంటున్నాడు. అంత శక్తి కలిగిన దేవుడికి ఈ యొక్క రాతిని రొట్టె చేసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అంతేకాదు, 114వ కీర్తన 48వ వచనం అంటాడు, ఆయన బండను చీల్చి మడుగులుగాను చెకుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయును. బండను చీల్చి ఆయన మడుగులుగా చేస్తాడట. చెకుముకు రాతిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీటి ఊటలుగా మార్చగల సమర్థుడు. ఆయన ఆజ్ఞ ఇస్తేనండి రాయి ప్రవాహంగా కరిగిపోద్దంట. కీర్తన గ్రంథము 97:5 అంటాడు, పర్వతములు మైనం వలె కరుగుతాయట. ఏమండి, దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్తానికి కూడా అధినేత. ఆయన ఆజ్ఞ ఇస్తే బండలు పగులుతాయి, బండలు ఓటలుగా మార్చబడతాయి, బండలు కొండలుగా కూడా అవి మైనం వలె కరిగిపోతాయి. ఇంత శక్తి కలిగిన దేవుడికి రాళ్లను రొట్టెలుగా మార్చడం పెద్ద సామాన్యమైన విషయం కాదు. కానీ ఆయన దేవునికి లోబడివాడు గనుక, తన తండ్రికి లోబడివాడు గనుక ఆయన చక్కటి సమాధానం ఆయన ఇచ్చాడు. రొట్టె వల్ల మాత్రం కాదయ్యా, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాను. ఒకవేళ నేను ఆకలి చేత చచ్చిపోయి నీ మాట వింటాను అనుకుంటున్నావేమో, అది జరిగే పని కాదన్నాడు. కనుక ఇక్కడ ఒక మాట అంటాడు, నోటి వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుని శ్రేష్టమైన వాక్యం. ఆ వాక్యం గురించి ఈ విధంగా ఉంది. 119 కీర్తన 5వ వచనం అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును. ఎంత అద్భుతమైన మాట అండి! నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నేను ఆకలి చేత చచ్చిపోను సుమా, దేవుని నా తండ్రి యొక్క వాక్యమును చేత నేను బ్రతికించబడతానని సవాలు చేశాడు యేసయ్య. అందుచేతనే మానవులమైన మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆకలిని జయించాలి. గమనించారా? ఉపవాసం ఉన్నప్పుడే ఇంట్లోంచి గుమ్మగుమ్మ వాసనలు వచ్చాయి అనుకోండి, మన మనసు జ్ఞానేంద్రియాలు ఆటోమేటిక్గా చెడిపోతాయి. అప్పుడే అదే సమయంలో
ఎవరైనా మంచి ఆహారం తీసుకొచ్చి ఎదురుగుండా పెడతారు. ఇవన్నీ ఏంటో తెలుసా? మనము ఆకలికి తట్టుకోగలమా లేవని సాతాను పెట్టే శోధన. అలాంటప్పుడు నువ్వు జయించే ఇది నీకు కావాలి. అలాంటప్పుడు నువ్వు జయించాలంటే వాక్యం చేత నేను బ్రతుకుతానేటువంటి దృఢ నిశ్చిత నీకు కావాలి. అందుకే అంటాడు యోహాను సువార్త 1:14 అంటాడు, వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఆయనకి ఆకలికి ఉంటుందండి. వాక్యం బ్రతికిస్తుంది అంటున్నాడు, మంచిదే. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఆకలి ఎందుకు ఉంటుంది? అందుకనే ఈ వాక్యం మానవులమైన మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? మనము వాక్యాన్ని ఇక్కడ అంటాడు, రోమాపత్రిక 10:8 అంటాడు, వాక్యము నీ యొద్దను, వాక్యము నీ హృదయంలోను, వాక్యము నీ నోటను ఉండాలంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆకలిని శోధన జయించాలంటే నీవు ఉపవాసం ఉన్నానని చెప్పి నీ పనులు చేసుకోవడం కాదు, నిత్యము కూడా దైవధ్యానంలో ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అందుకే రోమాపత్రిక పౌలు రాస్తాడు, వాక్యము నీ నోట ఉండాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యం నీకు సమీపముగా ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ 40 దినాల ఉపవాసాల్లో నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది, నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. యేసయ్య కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నాడు కనుకనే జ్ఞానయుక్తమైన జవాబిచ్చాడు. ఈరోజు నీవు కూడా ఉపవాసం ఉండి నీ ఆత్మలో బలపరచబడాలంటే, నువ్వు జయించాలి అంటే నీ యొక్క ఈ వాక్యమే నీ ఆధారంగా చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. రెండవ ప్రశ్న ఏమేమి వేశాడో తెలుసా శోధకుడు? ఇక్కడ అంటాడు, మత్తయి సువార్త 4:5 అంటాడు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయం శిఖరమున నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుమ్ముకుము అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! పరిశుద్ధులైన దేవుణ్ణి ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళాడట. దేవాలయం చివరికి తీసుకెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవాలయం నుండి కిందకు ఉరకమంటున్నాడు. ఉరకమని అంటే అప్పుడు యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎంత గొప్ప విషయం! యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, ఏ సమయంలోనైనా సరే, ఒకవేళ నేను పడిపోతే, నేను కృంగిపోతే, ఆయన తన దూతల నుంచి నాకు ఆదరిస్తాడు. నా కాలికి రాయి తగలకుండా ఆయన వారు ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ లోకంలో మనకి ఎన్నో శ్రమలు కలిగినా, ఇలాంటి గాయాలు కలిగే పరిస్థితులు ఏర్పడినా, ఇలాంటి ఒడిదుడుకులు ఏర్పడినా, మనము నిరీక్షించాల్సిన విషయం ఏంటో తెలుసా? దూత నాకు కూడా ఉంది. ఆయన దూతలు నాకు పంపిస్తాడు. ఆయన దూతలు నన్ను ఎత్తి పట్టుకుంటాయి. నాకు శ్రమగా కనిపించదు అనే నమ్మకం, అనే విశ్వాసం నీకు ఉండగలగాలి. యేసయ్య ఎంత గొప్ప విషయం చెప్పాడు. ఏం నేను దూకాలా? ఈ పట్టణం మహిమగల పట్టణం, ఈ దేవాలయం నాది. ఇక్కడి నుంచి నేను దూకాల్సిన అవసరం లేదు నాకు. ఒకవేళ అనుకూల పరిస్థితులు నాకే దూకవలసిన పరిస్థితి వచ్చినా, నాకున్న భరోసా ఏంటో తెలుసా? ఎప్పుడైనాను, ఏ క్షణంలోనైనాను నేను పైనుంచి పడితే నా తండ్రి దగ్గర నుంచి దూత సైన్యం వచ్చేస్తుంది. అది వారి చేతుల మీద నన్ను ఎత్తి పట్టుకుంటారు. నాకు రాయి తగలదు, హాని కలగదు, గాయం తగలదు అని ఇక్కడ యేసయ్య ఆ సాతానికి, శోధకుడికి జవాబు చెప్పాడు. నీవు చెప్పగలవా ఈరోజు ఈ మాట? నీకు శ్రమ వచ్చిన వెంటనే కుంగిపోతావు. ఈ శ్రమ అనే గాయం నాకు తగలకుండా, నాకు నొప్పి లేకుండా దేవుడే నాకు ఈ కార్యం చేస్తాడని నువ్వు నమ్మగలగాలి. ఇంకొక మాట అంటాడు, కీర్తనల గ్రంథము 91:11 అంటాడు, నీ మార్గముల అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు ఏ మార్గాన్ని వెళ్తావో, ముళ్ళ మార్గంలో వెళ్తున్నావో, రాతి మార్గంలో వెళ్తున్నావో, చిక్కు మార్గంలో వెళ్తున్నావో, సమస్యల మార్గంలో వెళ్తున్నావో, అప్పుల మార్గంలో వెళ్తున్నావో, రోగాల బాధల మార్గంలో వెళ్తున్నావో, నువ్వే మార్గంలో వెళ్ళినా ఆయన ఏమంటున్నాడో తెలుసా? నిన్ను కాపాడుటకు, నిన్ను గూర్చే, కేవలం నిన్ను గూర్చే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. కనుక మనకి బాధగా కనిపించదండి. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక చెప్పినా
ఆయన శోధకుడిని జయించాడో చూడండి. నీవు కూడా ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పిరికిదానిగా ఉండొద్దు, పిరికివాడిగా ఉండొద్దు. ఒకవేళ నాకేమైనా గాయమైనా నా దేవుడు తన దూతలను పంపిస్తాడనే విశ్వాసం, నమ్మకం నీకు ఉండగలిగితే ఎలాంటి గాయాలైనా మాన్పే దేవుడు మనకున్నాడు. ఇంకొక మాట అంటాడు, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం అంటాడు, వారు యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎంత గొప్ప భరోసా అండి ఇది. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? యావత్ బాధలో, అదే ఇప్పుడు చెప్పాను మీకు, మీ బాధ ఎలాంటిదైనా సరే, అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, యావత్ బాధలోనూ కూడా ఆయన బాధపడతాడు మన కొరకు. అంతేకాదు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి దూతని ఆయన ఏం చేస్తాడంటే వచ్చి మనల్ని రక్షిస్తాయి. ఇంకో మాట అంటున్నాడు, ఆయన ఎత్తుకుంటాడు, మోస్తాడట. ఒకవేళ నీకు ఎలాంటి గాయం తగలకుండా ఆయన కాపాడడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ఈ ఉపవాసాల్లో ఒకవేళ నీకేమైనా శ్రమ వచ్చినా, నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుడు నన్ను చంకబెట్టుకుని నడిపిస్తున్నాడు, ఆయన దూతలు నా కాపులాగా ఉన్నాయి కనుక నేను దేనికి భయపడిన అవసరం లేదనేటువంటి నిరీక్షణ నీకు కావాలి. ఉపవాసం ఉంటున్నానని ఉపవాసాన్ని తలపోసుకోవద్దు. మీరు ఎంతసేపు మీరు ఉపవాసం తలపోసుకోవద్దు. కానీ మీరు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ దూతలు నా ప్రక్కన ఉన్నాయి కనుక నేను కాపాడబడతాననేటటువంటి నిరీక్షణ నీకు కావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మూడవసారి ఏం చేశాడో తెలుసా? అపవాది మిగుల ఎత్తైన కొండకు ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి నీవు సాగిలపడి మ్రొక్కిన ఎడల వాటిని అన్నిటినీ నీకు ఇస్తానన్నాడు. ఎంత దౌర్భాగ్యపు మాట అండి అది. ఈ లోకరాజ్యాన్ని ఇచ్చేస్తాడట, లోకంలో ఉన్న మహిమను కూడా ఇచ్చేస్తాడట. కానీ ఒక మాట అంటున్నాడు, ఏమని తెలుసురా? ఒక్కసారి నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కమంటున్నాడు. ఎవరికి సాగిలపడి మొక్కాలి మనం? ఆయన ఏమన్నాడు? నేనే దేవుడను, నేను సృష్టికర్త అయినటువంటి దేవుడను, ఆకాశమందైనా భూమి ఎందైనా అగాధ జలముల్లోనైనా నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, దేనికి నువ్వు నమస్కరింపకూడదు అని ఉంది. ఇది ఉల్లంఘిస్తారా యేసయ్య? లేదు. కానీ లోక రాజ్యాన్ని ఇస్తాను, లోకంలో ఉన్న మహిమని నీకు ఇస్తానంటుంది. ఆమెకెక్కడిది మహిమ? తనకెక్కడిది రాజ్యం? ఏమండి, రాజ్యం అంతా కూడా ఆయనదై ఉన్నది. అదేవిధంగా యెషయా గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంది, భూమి ఆకాశమును కలుగ చేసిన అద్వితీయుడగు దేవుడు, లోకమందున్న సకల రాజ్యములు దేవునివై ఉన్నవి. ఈ రాజ్యాలు ఎవరివండి? అపవాదివి కావు. లోకములో ఉన్నటువంటి సకల రాజ్యాలు కూడా దేవునివై ఉన్నవి, దేవుని కుమారుడివై ఉన్నవి. అంతేగాని అపవాది ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని ఆయనకు అప్పగించాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ఎవరి మహిమ? సృష్టికర్త అయినటువంటి దేవుని మహిమతో నింపబడి ఉన్నది. గమనించండి, అపవాది ఏం చెప్తుందో తెలుసా? రాజ్యం నీకు ఇచ్చేస్తాను, ఈ మహిమ నీ వశం చేస్తాను, ఒక్కసారి నాకు నమస్కారం చేయమని అంటుంది. ఆయన మహిమ, ఆయన రాజ్యం ఆయనకిచ్చేది ఏంటండి? అంటే ఆ విధంగా అదేం చేస్తుందో తెలుసా? ప్రలోభం పెడుతుంది. ఇంకొక మాట అంటాడు, ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను, ఆయన యుగ యుగములు కూడా ఏలును. ఈ లోక రాజ్యము, ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యం అయిపోయినాయి. రాజ్యం ఆయనది, యుగ యుగములు ఏలును. కొద్ది కాలం కాదు, యుగ యుగములు ఏళ్తాడు. యుగ యుగంలో ఏలే రాజును పట్టుకుని, ఆ రాజ్యానికి, ఆ రాజ్య మహిమకి వారసుడైనటువంటి రాజును పట్టుకుని, ఈ రాజ్యము, ఈ మహిమ నీకు ఇస్తాను అంటుంది. అందుకే ఇంకొక మాట అంటాడు, 65వ కీర్తన 2వ వచనం అంటాడు, సర్వ శరీరులు కూడా ఆయన యొద్దకే
రావాలి. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుని రాజ్యాన్ని, మహిమను ఇస్తాను అంటుంది. సాతాను నీకు కూడా ఇలాంటి ప్రలోభాలు పెడుతుంది. నీవు ఉపవాసం ఉంటే నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, లేకపోతే ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అనుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా మోసానికి, దగాకి మనం గురి కాకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడు దీక్షగానే ఉండాలి తప్ప నీవు వేరే ఆలోచన నీలో ఉండకూడదు. అప్పుడు నీవు లోకాన్ని, లోక ఆశల్ని కూడా జయిస్తావు. లోకాన్ని, లోక ఆశల్ని జయించాలంటే మన దేవుడు మాత్రమే సర్వాధికారి అని, మహిమా ప్రపూర్ణుడని మనము నమ్మాలి. కనుక ఇక్కడ నమస్కారం నేను చేయను అంట. కనుక మన జీవితంలో కూడా మనం లోకంలో దేన్ని కూడా నమస్కారం చేయకూడదు. దేన్ని నమస్కారం చేయకూడదు, దాన్ని మొక్కకూడదు. గమనించండి, మొర్దెకైనా ఒకసారి నమస్కారం చేయమన్నారు, చేశాడా? లేదు. చేయకుండా ఉన్నాడు కనుకనే రాజ్యానికి అధికారి అయిపోయాడు ఆయన. దానియేలుని రాజు పెట్టిన ప్రతిమ నమస్కారం చెయ్యాలి అన్నారు, చేయడానికి తిరస్కరించాడు. ఎందుచేత? నా యొక్క దేవునికి తప్ప నేను ఎవరికీ నమస్కారం చేయనని. నీకు కూడా ఇలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు క్రైస్తవ జీవితంలో కావాలి. చాలామంది అండి పాస్టర్ గారు ఎదురుగుండి ఒకలాగుంటారు, చాటును ఒకలాగుంటారు. ఈ పద్ధతులు మంచివి కాదు. గమనించండి, 40 దినాలు ఉపవాసం ఉండకూడదని కొంతమంది అంటారు. 40 దినాలు ఉపవాసం అవసరమా అంటారు కొంతమంది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ 40 దినాల ఉపవాసాలు ఉండకూడదు, ఉండడం అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కానీ దేవుడు 40 దినాలు ఉపవాసం ఎందుకున్నాడో తెలుసా? ఆయన ఆత్మలో బలపరచడం కోసం, ఆత్మను బలపరచుకోవడం కోసం. ఆయన చేసినటువంటి ఆ యొక్క బృహత్తరమైన ప్రణాళిక నెరవేర్పు కావాలంటే శారీరకంగా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆత్మను బలపరచడం కోసం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అపవాది పెట్టిన ఈ 3 శోధనల్ని కూడా ఆయన జయించి ఆత్మలో బలాన్ని పొందుకున్నాడు ఆయన. కనుక దేవుని సన్నిధిలో ఆకలిని జయించాలి, శత్రువు పెట్టే గాయాల్ని మనం జయించాలి. అంతేకాదు లోక ఆశలను మనం జయించాలి. యేసు ఈ 3 విషయాలు జయించాడు కనుకనే ఆయన ఆత్మలో బలపరచబడ్డాడు. కనుక 40 దినాల ఉపవాసాల గురించి ఇది ప్రత్యేకంగా ఓ సబ్జెక్ట్ లాగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుచేతనంటే చూడండి, మోషే గారు కూడా 40 దినాలు దేవునితో సహవాసం చేశాడు. రేయింబగళ్ళు నీ ఆహారము కానీ పానీయం కానీ ఆయన తీసుకోలేదు. కారణం ఏంటి? దేవునితో సహవాసం చేశాడు కనుకనే. అంత కాల్బలానికి నాయకత్వం వహించాడు. దేవుని పరిశుద్ధ హస్తాల్లో నుంచి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చి ప్రజలకు వివరించగలిగాడు. 40 దినాలు ఉపవాసం చేసిన కారణం చేతనే ఆ దేవుని దగ్గర నిలబడే శక్తి, సామర్థ్యాన్ని మోషే పొందుకున్నాడు. ఏలియా 40 దినాలు ఉపవాసం చేశాడు. ఒక్కరోజు ఆహార బలము చేత 40 దినాలు ఉపవాసం చేసి ప్రయాణం చేశాడు ఆయన. అంతేగాని నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ 40 దినాల ఉపవాసాల గురించి పెద్ద మీమాంస అక్కర్లేదు. కానీ నాకు తెలిసినంత మట్టికి ఈ యొక్క ఉపవాసం అనేది ఎందుకంటే మనం శరీరాన్ని లోపరుచుకోవడానికి, ఆత్మను బలపరుచుకోవడానికి. ఆత్మను ఎప్పుడైతే బలపరుస్తామో మన ఆత్మ దేవునితో మమేకమై ఉంటుంది. దైవ దర్శనాలు చూడడానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని దర్శనాలు చూడడానికి దోహదపడేది నీ ఖచ్చితమైనటువంటి ఉపవాసం. ఉపవాసం చేస్తే తప్పని నేను అనుకోను. అది ఆత్మీయ మేలు కొరకే అది పురుకొల్పని నేను నమ్ముతున్నాను. కనుక ఉపవాసం అనేది చాలా విలువైనది. యేసయ్య 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేయవలసినటువంటి బృహత్తరమైనటువంటి సేవనకు ఆత్మలో బలపడితే తప్ప ఈ సేవ నేను కొనసాగించలేనని, ఆత్మలో బలపడితే తప్ప నేను ప్రాణాన్ని, నా రక్తాన్ని త్యాగంగా అర్పించలేనని, నా సిలువ శ్రమల సమయంలో నా ఆత్మ తూలిపోకుండా, సోలిపోకుండా, సొమ్మసిల్లకుండా బలంగా ఉండి దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి, ఆత్మలో బలపరుచుకోవడానికని ఆయన అపవాది పెట్టిన 3 విషయాలు, ఆకలిని జయించాడు, గాయాల్ని జయించాడు ఆయన. అంతేకాదు లోక ఆశల్ని కూడా ఆయన జయించాడు. వాక్యం చెప్పినటువంటి దైవ సేవకులు ఎన్ని విధాలుగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో మనకు తెలుసు. అగ్నిలో కాల్చారా, ఏమండి, మరుగుతున్నటువంటి నూనెలో వేశారా, శిరచ్ఛేదనం చేశారా,
ఎన్ని కార్యాలండి ఇవన్నీ ఎందుకు చేయగలిగారు? వాళ్ళు దినదినము కూడా వాళ్ళ ఆత్మలో బలపరుచుకుంటూ వెళ్ళారు గనక. నీ జీవితంలో కూడా క్రైస్తవ జీవితం అంటే అది సంతోషకరమైన విషయం అనుకోకండి. అనుక్షణము కూడా మనం ఆత్మలో బలపరచబడుతూ ఉండాలి. అనుక్షణము కూడా సాతాను ఎదిరించే శక్తి సామర్థ్యాలు మనం పొందుకోవాలి. సాతాను మనకు తెలియని రీతిగా అనేకమైన ఆలోచనలతో మనల్ని పడగొట్టాలని చూస్తుంది. దాన్ని జయించాలంటే మనం ఆత్మలో బలపడాలి. ఆత్మలో బలపడాలంటే ఉపవాసం అనేది అవసరం. కనుక ఈ 40 దినాలు యేసు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను పెట్టిన ఈ 3 అపవాది చేసినటువంటి ఈ 3 ప్రయత్నాల్లో అపవాదిని ఓడించాడు ఆయన. అందుచేతనే సిలువలో అపవాదిని ఓడించాడు ఆయన. సిలువ మరణాన్ని, పాప మరణాన్ని ఛేదించాడు ఆయన. చనిపోయి 3 దినాలు ఆయన సమాధిలో ఉండే 3వ దినాన విజయశీలుడై లేవగలిగాడు. దీనికంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆయన ఆత్మలో బలపరచబడి పరిపూర్ణంగా ఆయన సమర్పించుకున్నాడు గనక, శరీరాన్ని ఆత్మని కూడా పరిపూర్ణంగా బలపరుచుకున్నాడు గనక ఈ బృహత్తరమైన ప్రణాళిక నెరవేర్పులో ఇది ఎంతో ఉపకారం చేసింది. నీ జీవితంలో ఉపవాసం గురించి అన్యదా తలంచొద్దని అభ్యర్థిస్తున్నాను నేను. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఉండలేకపోతే దానికి ఎవరేమి చేయలేరు. ఉండగలిగితే నీ ఆత్మకు బలం, ఉండగలిగితే నీ శరీరానికి బలం. ఈ బలముతో లోకాన్ని జయించగలం. లోకంలో ఉన్న సమస్త దుష్ట శక్తుల్ని మనం జయించగలం. అంతేకాదు దేవునితో సన్నిహితం మనం ఏర్పరచుకోగలం. దేవుని వాక్కు వినగలం, దేవుని దర్శనం చూడగలం, దేవుని నడిపింపులో మనం రాగలం. ఈ చిన్న మాటలు దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించి దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇదిగో తండ్రి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, ఈ వాక్య పరిచర్యలో నువ్వు ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు. నాయనా, నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేశావో, ఎందుకు అపవాది పెట్టినటువంటి 3 విషయాలు కూడా నువ్వు జయించావో ఇంతవరకు వివరించినటువంటి నా ప్రభు వివరణ నాయనా, వినుచున్న బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా అనుగ్రహించండి నాయన. నాయనా, ఈ టీవీ ముందుండి నా ప్రభు నాయన, ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే ముట్టి స్వస్థపరచండి ప్రభు. నాయనా, ఇదిగో తండ్రి, బిడ్డల ప్రభు పరీక్షల కొరకు సిద్ధపరుస్తున్నారు ప్రభు. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, మంచిగా పరీక్షలు రాసి గొప్ప విజయం పొందుకునే భాగ్యం దయచేయండి రాజా. దేవా, నీకు వందనాలు. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ఆయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి రాజా, నీకు వందనాలు. గర్భఫలాలు కావలసిన వారి గర్భాలు తెరవండి రాజా, నీకు వందనాలు ప్రభు. గర్భిణీ స్త్రీలకి సుఖమైన కాన్పు అనుగ్రహించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ఆయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రభు నాయన, ఈ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు నా ప్రభు నాయన దాని కార్యం చేయమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. విమర్శనాత్మకంగా కాక నా ప్రభు నాయన ఆకర్షణతో కూర్చున్న వారందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాను ప్రభు. దేవా, వారి హృదయాలు నా ప్రభు నాయన నీకు అంకితం చేయబడ్డానికి నీ కార్యం చేయండి నాయన. ఏ అవసరాలతో దీని ముందు కూర్చున్నారో ప్రభు నాయన, ప్రతి వారి అవసరాలు తీర్చండి రాజా, నీకు వందనాలు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రాజ్యం నీది, ఈ మహిమ నీది ప్రభు నాయన. నీ మహిమ చేత నా ప్రభు నాయన ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాను ప్రభు. వారి గృహంలో నీ ఆశీర్వాదం దయచేయమని అడుగుచున్నాను ఆయన. నీ శక్తి కలిగిన ఆశీర్వాదాలు దయచేయండి ఆయన, నీకు వందనాలు. వారి కుటుంబాలు ఆశీర్వదించి దీవించమని, నీ ప్రేమతో వారి కుటుంబాలంతటిపై దీవించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.